ఆరోగ్య డైట్ ఈరోజు మా ఆలీ గారు జస్ట్ వెయిట్ లాస్కి అంటే కొంచెం ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆరోగ్య డైట్ ప్రారంభించారు. సార్, ఆరోగ్య డైట్ ప్రారంభించాలని మీకు ఎందుకు కోరుకుంటుంది? ఏముందండి, ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. ఎంత డబ్బు ఇస్తే అది తిరిగి రాదు కదా. అవునండి, మన చేతుల్లో ఉంది అది. అవును, మనం నలుగురికి ఇన్స్పిరేషన్ అవ్వాలి. సో అది దానికి తోడు మన ఇంట్లో కూడా చాలా మంది పెద్దోళ్ళు ఇంటి భోజనం అంటుంటారు. సో మీ ఇంటికాడ నుంచి వచ్చేది మా ఇంటి భోజనం, అంతే, వండి పంపించడం. వండి పంపించడం. సో అది తీసుకొని బాగుంటే మన కుటుంబం బాగుంటుంది. ఏది పడే అది తినేస్తే ఇక సైజులు ఎలా పెరుగుతాయో తెలుసు. ముఖ్యంగా యాక్టర్కి అది అవసరం. అవునండి. నాగేశ్వరరావు గారు కూడా గతంలో చెప్పేవాడు, నేను ఎంత పెద్ద సినిమాకి వెళ్ళినా ఏ కంట్రీ వెళ్ళినా కూడా హోటల్లో తిన్ను. అంతగా ఆకలేస్తే నేను తినేది ఓన్లీ కర్డ్ రైస్ అంతే నైట్ అంతే. లేదు అక్కడ ఇడ్లీ దోశ ఏదన్నా ఉంది అంటే ఇడ్లీను కొంచెం సాంబార్ తెప్పించుకుంటా, అది తినేస్తా. కానీ బయట అలా ఉండదండి. ఆలీ గారు ఎరగదీసేస్తారేమో అనుకుంటా. అలా లేదు, అలాగేం లేదు. కానీ అది చూసారు ఎంత జాగ్రత్తగా ఉన్నారంటే, మేము యాక్చువల్గా మన డైట్ ఇచ్చే ముందు బ్లడ్ రిపోర్ట్లు చూస్తామండి. ఆశ్చర్యం వేసింది నాకు, ఎందుకంటే అన్నీ చాలా బాగున్నాయి. వెయిట్ ఒకటే మనకి తగ్గించాలి. ఆలీ గారు నెల రోజులకి నేను ఎన్ని కేజీలు తగ్గిస్తానో కూడా చెప్తానండి. సార్ ఇప్పుడు ఎంత ఉన్నారు సార్? నేను 84 ఉన్నాను. 84 ఉన్నారు. 78, 76 ఈ రేంజ్లోకి నేను తీసుకొచ్చేస్తానండి, ఆయన కరెక్ట్గా చేస్తే. చేస్తారు కదా సార్? నేను ఆ విషయంలో చాలా సిన్సియర్. ఏదో మీరు ఇచ్చారు కదా అని ఏదో మీ ముందు అలా కాదు, దాన్ని పక్కన పెట్టాడు, దాని అంతా చూస్తా. ఓకే, చూశారు కదండి. ఆరోగ్య డైట్కి మనకు అండగా, అందులో ఏంటంటే మన జిల్లా అంటే మా ఈస్ట్ గోదావరి జిల్లా కాబట్టి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి కష్టపడి పనిచేస్తున్నాడు. ఎలాగైనా సరే మన ఆరోగ్య డైట్ మనోడు పెట్టాడు కదా చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున మన ఆరోగ్య డైట్కి వచ్చి నన్ను ప్రోత్సహించి ఈ రోజున ఆయన ఆరోగ్యంగా ఉంటూ ఆరోగ్య డైట్ ప్రారంభించారు. ఈయన ఆరోగ్యంగా ఉంటూ అందరికీ ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ, ఆహారం మాది, ఆరోగ్యం ఇది, ఆరోగ్య డైట్. ఎస్, నాకు ఇంకొక మిత్రులు ఆయన మన డ్రై ఫ్రూట్ బాస్కెట్ దయానంద్ గారని చాలా పెద్ద ఆయన చాలా అందంగా ఉంటాడు మనిషి. ఆయనకి ఆల్మోస్ట్ ఇప్పుడు 75 చిల్లర, కానీ ఆయన చూడటానికి 60 ఉంటాడు. ఆయన ఎక్కడో పెద్ద కొండపైకి ఎక్కడికో వెళ్ళి ఒక మాల తీసుకొచ్చి ఇచ్చాడు నాకు, స్ఫటిక మాల. ఇప్పటిదాకా అంత పెద్ద సైజు నేను చూడలే. ఆయన చెప్పాడు వేసుకోమన్నాడు, ఓకే ఇది వేసుకున్నా, చాలా మంచిది ఇది అని చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ సందర్భంగా అందరికీ ఏంటంటే, చాలామంది యూత్ అవ్వచ్చు, చాలామంది అంటే మన దగ్గర ఉంది, ఎంత తిన్నా పర్లేదు బాగానే ఉంటాం అనుకుంటారు. కానీ మీరు తినేది మంచి ఫుడ్ తింటే మీ ఆరోగ్యం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటుంది. అండ్ మీకు ఏదన్నా తెలుసుకోవాలి అనుకుంటే మిస్టర్ లక్ష్మణ్ ఈజ్ దేర్. ఆయన నాట్ ఓన్లీ డైట్, ఈజ్ ఏ హ్యూమన్ బీయింగ్, గుడ్ పర్సన్. సో రండి, తెలుసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ.